ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక 4-5 ఇయర్స్ నుంచి చాలా సెలెక్టెడ్గా ఉంటున్నారు, సినిమాస్ కూడా చాలా తక్కువగా సెలెక్ట్ చేసుకుంటున్నారు. సో మే ఐ నో ద రీజన్ ఫర్ దట్? ఐ డోంట్ థింక్ తక్కువ, అసలు నేను 365 డేస్ నుంచి 300 డేస్ పనిచేస్తాను. బట్ సో దట్ ఈస్ నాట్ తక్కువ ఫర్ అన్ యాక్టర్. బట్ పాయింట్ ఈస్, ఐ ఫీల్ లైక్ నేను ఒక రీల్ తీసినా, ఒక సినిమా తీసినా, ఒక ఓటీటీ ప్లాట్ఫామ్లో లాంగ్ ఫార్మాట్ షో తీసినా మీకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ రావాలని కోరుకుంటున్నాను. నేను మళ్ళీ అదే చేసి మీకు బోర్ పెట్టుకుని ఎందుకు అదే మీరు బోర్ అవ్వకూడదని నేను కొంచెం వశిష్ఠ గారు చెప్పినట్లుగానే మీ చూసింగ్ కానీ మీ సస్టైనిటీ కూడా మిగతా అందరితో పోల్చుకుంటే చాలా ఇన్ని ఇయర్స్ ఉండడం అంటే చాలా నిజంగా గ్రేట్. యాజ్ ఏ ఒక ఆర్టిస్ట్గా, ఒక హీరోయిన్గా మీరు ఏదైనా స్క్రిప్ట్ కానీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు వాట్ ఈస్ ద పాయింట్ యూ మోర్, అంటే మీరు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించే పాయింట్ ఏంటి అంటే ఏం చెప్తారు? I think in today's times for actors, creators, it's important to give an audience an experience. That is what we are not having ippudu. Vasishtha garu normally నేను పర్లేదా చెప్పండి మాట్లాడవచ్చా? థ్యాంక్ యూ. సినిమాకి ఎందుకు వస్తున్నాము, థియేటర్కి ఎందుకు వెళ్తున్నాము ఇప్పుడు, అండ్ ఎందుకు మనం ఫ్యామిలీని తీసుకుని ఫ్రెండ్స్ని తీసుకుని ఎందుకు వెళ్తున్నాము? ఎందుకంటే ఇంట్లో కూర్చుని ఫోన్ పట్టుకుని ఏదో ఎవరు మాట్లాడుతున్నారో కూడా ఫోన్లో చూస్తున్నాము. అలాంటి లైఫ్ అయిపోయింది మనందరికీ. సో వీ ఆల్ వాంట్ అన్ ఎక్స్పీరియన్స్. సో ఐ ఫీల్ లైక్ వెన్ ఎవర్ ఐఎమ్ చూసింగ్ అ స్టోరీ దట్ ఈస్ మెంట్ ఫర్ celluloid, big screen experience, I have to think of an audience coming to the theatre and forgetting. They need to see a new world. They need to have a new experience. వాళ్ళు నార్మల్గా ఎక్స్పీరియన్స్ చేయలేని వాళ్ళకి థియేటర్లో వచ్చి రావాలి, బికాస్ దెర్ ఇస్ నో అదర్ వే దే కెన్ హ్యావ్ దాట్. సో దాట్స్ ద గోల్ వెన్ ఐమ్ చూసింగ్ అ ఫిల్మ్. అండ్ ఈ సినిమాలో వావ్ ఫ్యాక్టర్ అంటే భైరవి అనే చెప్పాలి. సో పోస్టర్ రిలీజ్ అవ్వగానే అందరం చాలా ఎక్సైట్ అయ్యాము. సో ఆ అవుట్లుక్ మొత్తం రావడానికి సో మీ హోంవర్క్ కానీ, సో సజెషన్స్ కానీ, రిఫరెన్సెస్ ఎక్కడి నుంచి తీసుకున్నారు? I want to answer this question ఎందుకంటే ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 10-12 years, 4 films. మేము వానసాంగ్ చేసేప్పుడు ఏదైనా కాస్ట్యూమ్ కోసం వి స్ట్రగుల్ అయ్యే లాట్. ఆ పర్టికులర్ శారీ చాలా పాపులర్ అయింది అప్పుడు, వైట్ శారీ విత్ బ్లాక్ బార్డర్. సో ఆ టైంలో తను ప్రతిదానికి కొంచెం నా ఒపీనియన్, డిజైనర్ ఒపీనియన్ తీసుకునేది. బట్ యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు తమన్నాకి ఏ డిజైనర్ హెల్ప్, ఒపీనియన్ ఏది అక్కర్లేదు. తను డిజైన్ చేయగలదు. ఇప్పుడు షీ హెస్ గాట్ దాట్ మచ్ ఆఫ్ కమాండ్ ఆన్ అవర్ క్లోత్స్ అండి. ఈ పర్టికులర్గా ఈ కాస్ట్యూమ్ మనకంత బాగా నచ్చడానికి నీతా మ్యామ్ గారు మేజర్ పర్సంటేజ్ అవుతే నాది 0, మిగతాదంతా తమన్నదే. Just to add to her previous question, ఈ మధ్యకాలంలో అంటే కోవిడ్ తర్వాత ఓటీటీ వచ్చింది. ఆ తర్వాత జనాలు థియేటర్కి రారని చెప్తున్నాం, మనం కంప్లైంట్ చేస్తున్నాం, అరుస్తున్నాం, చూసే ఉంటారు కదా, మీరు రాసి ఉంటారు చాలా. ఆ తర్వాత రీల్స్ ఇప్పుడు తెగ పాపులర్ అయిపోయి ఎవరు చూసినా రీల్స్ మీద ఉండిపోతారు గంటల కొద్దీ. సో అలాంటి వాళ్ళు ఒక సినిమాని థియేటర్కి వెళ్ళి వేళ్ళ కొద్ది డబ్బులు ఖర్చు పెట్టి, ఆ సినిమా టికెట్ కంటే ఎక్కువ పాప్కార్న్కి డబ్బులు ఇచ్చి ఒక సినిమాని చూడాలి అంటే అది థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అయి ఉంటేనే. అలా చూస్తే మీరు రీసెంట్లీ మనం పెద్ద హిట్లు అయిన సినిమాలన్నీ అలాంటి ఒక లార్జర్ దాన్ లైఫ్ని మించిన ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వగలిగేటువంటి సినిమాలే ఆడుతున్నాయి. అండ్ దిస్ ఇస్ ఓదలా 2 is సంథింగ్. అంటే తమన్నా గారు అయితే వాళ్ళ కెరియర్ మొత్తం ఆమె చెప్పినట్టుగా చాలా కమర్షియల్ సినిమాలు తీశారు. అండ్ ఫర్ అన్ యాక్టర్ ఇట్స్ ఆల్వేస్ ఎ జాయ్ టు ఎక్స్పెరిమెంట్ విత్ సంథింగ్ న్యూ, సంథింగ్ విచ్ ఐ హ్యావ్ నెవర్ డన్. ఎటువంటి క్యారెక్టర్ చేయడం, ట్రీట్ చేయడం, అది ఇట్స్ ఆల్వేస్ ఎ డిలైట్. అండ్ ఇంత మంచి క్యారెక్టర్ రాసినప్పుడు ప్రతిసారి ఇలాంటి క్యారెక్టర్లు రాయలేరండి. అండ్ ఇలాంటి క్యారెక్టర్ రాసినప్పుడు ఇలాంటి క్యారెక్టర్ నాకు ఎప్పుడు దొరుకుతురా అని ఆశపడేలాంటి క్యారెక్టరే రాశారు సంపత్ గారు. అండ్ దిస్ ఇస్ గోనా బి హైలైట్. అండ్ I was totally blown just seeing her on the sets. All the best to the entire team. Sampath garu. Sorry, I stopped you. Raja, 1 second. వశిష్ఠ గారు, నాకు ఫస్ట్ ఓదిలా చూసినప్పుడు అరే గూస్ బంప్స్ వచ్చాయి ఫస్ట్. దేనికంటే అరే ఇంత మంచి మేకింగ్ ఒక సినిమా ఓటీటీలో అలా వచ్చేసింది ఏంటి,
బికాస్ ఆఫ్ కరోనా వల్లే వచ్చింది అనుకొని ఎంజాయ్ చేసినప్పుడు ఇది కనుక ఒక పెద్ద స్పాన్ ఉంటే ఇంక ఇది ఎలా తీయొచ్చు అనే ఒక మైండ్ సెట్లో ఉన్నప్పుడు ఒక 2 సంవత్సరాల తర్వాత చూస్తే సంపత్ అన్న ఒక రిలీజ్ చేసినప్పుడు షాక్ అయిపోయాం. అరే పర్ఫెక్ట్గా పలానా వాళ్ళ చేతిలో ఎవరి చేతిలో పడాలో వాళ్ళ చేతిలో పడింది అనిపించింది. మీ విషయం యూనివర్స్కి వినబడింది. అందుకే శివ చెప్పాడు కదా, శివ చెప్పాడు, శివుడు విన్నాడు. ఎస్. అంతే ఇప్పుడు ఈ తమన్నా గారు రావటం, వీళ్ళందరూ రావటంతో ఈ సినిమాకి ఎంత స్పాన్ పెరిగింది. మీరు అంతకుముందు చేసిన అంత కష్టం ఇప్పుడు సంపత్ నంద్ గారి పేరు, తమన్నా గారి పేరు, వీళ్ళందరి పేరు రావటం వల్ల మీకు ఏమన్నా ఇబ్బంది అవుతుందా? అస్సలు ఇబ్బంది లేదు. ఇంకా యాడ్ ఆన్ ప్లస్ మనకి అంటే సి దే హావ్ అచీవ్డ్ వాట్ ఎవర్ దే హ్యావ్ టు. అండ్ ఇంత అప్పుడే చెప్పినట్టుగా ఇంత లాంగ్ సస్టైనింగ్ కరియర్స్ ఇస్ అ టెస్టిమెంట్ ఫర్ ఎనీబడీస్ ఎఫర్ట్ కానీ వాళ్ళ టాలెంట్ కానీ, ఇది ఒక టెస్టిమెంట్. అలాంటి వాళ్ళతో కలిసి పనిచేస్తుంటే మనకు ఒక ఐదర్ ఇట్ విల్ బి అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, లేదా అక్కడ అంటే ఆర్టిస్టులకి మనకి ఇక్కడ ఎలా అంటే సెట్లో నేను నువ్వు అనే ఒక పోటీ ఉంటుంది. అంటే నాట్ టు ప్రూవ్ ఇట్ టు ఎనీబడి. అంటే ఒక మంచి పర్ఫార్మర్ ఎదురుగా యాక్ట్ చేస్తుంటే దాన్ని మించి నేను ఇంకా కొత్తగా ఏదో ట్రై చేయాలరా, ఇంకా గట్టిగా నేను యాక్ట్ చేయాలరా అనే ఒక ఛాలెంజ్ వస్తుంది. దట్ విల్ మేక్ హిస్ ఫంక్షన్ బెటర్, పర్ఫార్మ్ బెటర్. అండ్ విత్ సచ్ టాలెంటెడ్ అచీవర్స్ నేను ఒక పార్ట్ తీసుకుంటుంది. ఇలాంటి ఒక టీంలో నేను ఉన్నది నాకు చాలా ఇట్స్ అ వెరీ వెరీ గ్రేట్ థింగ్. అండ్ మిగతాది సినిమా చూసిన తర్వాత మీరే చెప్తారు. సంపత్ గారు చెప్పన్నా, 20 సంవత్సరాలు 5 సినిమాలు డైరెక్టర్గా కథ, మాటలు, దర్శకత్వం అన్నీ చేసుకునే కెపాసిటీ, క్యాలిబర్ ఉండి 2021లో సిటీ మార్ వచ్చింది. మళ్ళీ 5 years గ్యాప్. ఇక్కడ ఏదో కొత్త పేరు కనబడుతుంది ఒక టైటిల్స్లోనే. క్రియేటెడ్ బై అనేది సంపత్ నంది అనేది పెట్టుకున్నారు. అక్కడ మీకు అన్ని పేర్లు ఉండే దగ్గర అది పెట్టుకోవటం అనేది అన్ని పేర్లు క్వశ్చన్ అర్థం కాదు. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం పెట్టుకునే దగ్గర ఓన్లీ క్రియేటెడ్ బై సంపత్ నంది అని పెట్టుకున్నారు. లేదే, మీరు చూడలేదు అనుకుంటా. దట్స్ ఓకే. 21 గుర్తు కూడా లేదు నాకు అది ఎప్పుడు వచ్చిందో. అంటే అంత మర్చిపోయాను దాన్ని. సినిమా ఎంత గ్యాప్ తర్వాత చేసామనేది ఇంపార్టెంట్ కాదు. నా ఉద్దేశం అయితే కమర్షియల్ ఫ్లోలో వెళ్తున్నాను నేను. మీరు చూస్తే రచ, బెంగాల్ టైగర్, గౌతమ్ నంద, సిటీ మార్ అలా వెళ్తున్నప్పుడు మీ అందరికీ తెలుసు గాంజా శంకర్ సినిమా వెళ్ళాల్సింది. గాంజా శంకర్ వెళ్ళినప్పుడు చాలామంది అయితే అరే ఏంటి అనుకున్నాం కదా వెళ్ళాల్సింది అనుకుంటారు. ఐ ఫెల్ వెరీ హ్యాపీ. ఎందుకు ఇలా జరిగిందంటే ఏమో కొత్త రకమైన స్టోరీస్ నేను చెప్పాలేమో అనుకొని ఐ క్రియేటెడ్ దిస్ స్టోరీ. ఆ టైంలో నేను దానిలో బిజీగా ఉన్నాను కాబట్టి ఈ స్టోరీని నా ఫ్రెండ్ అయిన అశోక్తో డైరెక్ట్ చేపిద్దామని అనుకున్నాను. తర్వాత స్కేల్ పెరిగింది, దానిలో ఉన్నటువంటి కంటెంట్ పెరిగింది, విఎఫ్ఎక్స్ పెరిగింది, నేను సపోర్ట్ చేశాను. సంపత్ సో మనం మంచి సినిమా 5 ఏళ్లకు 2 ఏళ్లకు 3 ఏళ్ళకు అని ఏం లేదు. ఎప్పుడు వచ్చినా తెలుసు కదా పూరి సార్ డైలాగు. సంపత్ గారు ఇప్పుడు ఆ క్వశ్చన్కి కంటిన్యూషన్ అండి. చెప్పండి. అంటే చిన్న గ్యాప్ తర్వాత మీరు గాంజా శంకర్ అనౌన్స్మెంట్ గ్లిమ్స్ కూడా రిలీజ్ చేశారు. ఫస్ట్ ఐ అని మంచి ఐ ఇచ్చారు. ఆ క్యారెక్టరేషన్ కానీ, ఆ లుక్ కానీ సాయిధలంతో కట్ చేస్తుంది. ఏమైంది ఇప్పుడు? ఏమైందండి, గాంజా శంకర్ టైటిల్ అది మార్చమని పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మాకు నోటీసులు వచ్చినాయి, నాకు, హీరోకి, ప్రొడ్యూసర్కి. వచ్చిన తర్వాత మనం కథ అనుకుంటాం, మనం అందులో కంటెంట్ ఏం చెప్పబోతున్నామో వాళ్ళ దగ్గర డీటెయిల్ ఉండదు. కానీ డీటెయిల్ నాకు తెలుసు, అది అగెనిస్ట్గా రాసిన స్టోరీ అది. అలా అన్నప్పుడు దానికి వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేసి అది చేయడం కరెక్ట్ కాదండి. వాళ్ళ దగ్గర నోటీస్ వచ్చింది, సరే గాంజా శంకర్ ఆపేద్దాం, శంకరుడి మీద సినిమా చేద్దామని సినిమా చేశాను. ఇప్పుడు నెక్స్ట్ సింపుల్ అంతే, అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు శర్వానంద్ ఆలోచించింది టైటిల్ మారిస్తే సరిపోతుంది కదా, టైటిల్ మారిస్తే సరే స్టోరీ అన్నారు కదా. ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళందరినీ, ఇప్పుడు జనరల్గా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ముగ్గురు ముఖ్యమైన వ్యక్తులకు నోటీసులు పంపించినప్పుడు మనం ఒకసారి ఇలా జర్క్ అవుతాం, ఏంటి మనం మంచి సినిమా చేస్తామంటే నోటీసులు దాకా వెళ్ళింది అని. అలా వెళ్ళినప్పుడు నేను ఆయనను కన్విన్స్ చేసి, ఈయనను కన్విన్స్ చేసి, అందరినీ కన్విన్స్ చేసి సినిమా చేసే కంటే నన్ను నేను కన్విన్స్ చేసుకుంటే బెటర్ కదా. అందుకని దానికన్నా ఇంకా బెటర్ స్టోరీ రాద్దాం అనుకున్నాను, ఇది రాసాను, తీసాను. సంపత్ నంది గారు, దట్స్ ఇట్. ఇప్పుడు శర్వానంద్ గారితో ఒక సినిమా చేయబోతున్నారు, చాలా పెద్ద హ్యూజ్ సెట్స్ చేయబోతున్నారు, చాలా పెద్దగా స్పాన్ తో చేస్తారు. అయితే వేసామండి, హ్యూజ్ గానే వేసాము. షూటింగ్ చేయాలి, దీన్ని రిలీజ్ చేసి షూటింగ్కి వెళ్ళాలి. నెక్స్ట్ ఏప్రిల్ నుంచి అండి షూట్? ఏప్రిల్. ఓకే, పక్కా డేట్ అనేది రాధామోహన్ గారు, ప్రొడ్యూసర్ గారు చెప్తారు, బట్ ఏప్రిల్.
ఈ పనులు కూడా ఉన్నాయి కదా కొంచెం. సంపత్ గారు, సంపత్ గారు, ఇది మీ సొంతూరులో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ అన్నారు కదా? అవునండి. ఇందులో ఫిక్షన్ ఎంత, వాస్తవం? సెకండ్ దానిలో సొంతూరులో ఫిక్షనేనండి, ఫిక్షనల్ కంప్లీట్గా. ఫస్ట్ పార్ట్లో రియల్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఓకే. అది ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ నుంచి ఈ సినిమా స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఓకే. అది ఎక్కడికి లీడ్ చేసింది, ఆ కథ ఎలా సుఖాంతం అయింది అనేది రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. ఓకే. తమన్నా గారు, సో వాట్ ఆర్ ద టఫెస్ట్ ఛాలెంజ్ ఫేస్డ్ ఫర్ ద భైరవి క్యారెక్టర్? శివశక్తి క్యారెక్టర్ ప్లే చేసేటప్పుడు దీన్ని ఒక నార్మల్ పర్సన్లా ట్రీట్ చేయలేము. సొసైటీలో నార్మల్గా లివ్ చేసేవాళ్ళు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో అలాంటి రియాక్షన్స్ కూడా వాడలేము. సో వీ రియలీ హ్యాడ్ టు ఫైండ్ అ వెరీ ఇంటర్నల్ వే ఆఫ్ కమ్యూనికేటింగ్ దాట్. అండ్ ఐ నో దట్ నా కెరియర్లో so many close-up eye shots has never happened as much as in this one film I've had close-up eye shots. So career ki saripotuna numbers of shots have happened of my eyes. But yeah, I think it's a different, the biggest challenge was how to make you feel something authentically, not to look gimmicky. Ante Shivashakti character play chestunnamo koni ఆబ్వియస్ ఐడియాస్ వస్తాయి, ఒక లుక్ కూడా ఒక ఆబ్వియస్ లాంటి లుక్ మైండ్లో వస్తుంది. సో అవన్నీ అవాయిడ్ చేసుకుని మిమ్మల్ని బిలీవబుల్గా అయినా మ్యాజికల్గా ఎలా చూపించాలో అది బిగ్గెస్ట్ ఛాలెంజ్. వశిష్ఠ గారు, దానికి ఒక రెఫరెన్స్ లేదు, అది దట్స్ బిగ్గెస్ట్ థింగ్. వశిష్ఠ గారు, హాయ్ అండి, మై సెల్ఫ్ హేమమాలిని హియర్. సో ఓదెలా చూశాను, చాలా చాలా బాగా నచ్చింది మీ క్యారెక్టర్ పరంగా. అండ్ ఓదెలా 2లో అయితే అసలు ఏం తీస్తారా, ఓదెలా 2 అని పెట్టారు, టీజర్ రిలీజ్ చేయకముందు అనుకున్నాం. బట్ మిమ్మల్ని పెట్టి అంత విఎఫ్ఎక్స్ పెట్టి అలా తీస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. దట్ వాజ్ లైక్ వావ్ అనిపించింది. అయితే వి ఆల్ నో హరిప్రియ గారు ఈజ్ యువర్ వైఫ్. అండ్ ఆవిడ ఈ మీ ఓదెలా చూసినప్పుడు వాట్ ఈస్ హర్ రియాక్షన్, అండ్ తన నుంచి అండ్ మీరు ఏదైనా స్టోరీ వచ్చినప్పుడు హౌ యూ బోత్ డిస్కస్ ఏంటి? వి కాంప్లిమెంట్ ఈచ్ అదర్ విత్ రెస్పెక్ట్ టు వర్క్ డిస్కస్ చేసుకుంటాం, ఒపీనియన్స్ మాత్రమే ఇస్తాం, డిసిషన్స్ ఇవ్వం, సూపర్, జడ్జ్ చేయం. ఇది మన పాలసీ కొన్ని సంవత్సరాలుగా, సిన్స్ ద డేస్ వి వర్ ఇన్ లవ్. అండ్ సినిమా ఇంకా చూడలేదు కానీ గెటప్ వేసుకొని ఒకసారి వీడియో కాల్ వేస్తే